అందరికీ నమస్కారం। ఈ రోజు మనం గంగాధర గ్రామంలో జరిగే అద్భుతమైన దుర్గమ్మ శోభాయాత్ర గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం। నవరాత్రుల సమయంలో జరిగే ఈ శోభాయాత్ర కేవలం ఒక ఆధ్యాత్మిక ఉత్సవమే కాదు, ఒక సామాజిక సాంస్కృతిక సంబరంగా కూడా నిలుస్తుంది। నవరాత్రుల విశిష్టత। నవరాత్రులు అంటే 9 రాత్రులు। ఈ 9 రోజుల్లో దుర్గాదేవిని 9 రూపాలలో ఆరాధిస్తారు। మహిషాసురుని సంహరించిన శక్తి స్వరూపిణి దేవిని ఆరాధించడం వల్లే ఈ ఉత్సవానికి ప్రాధాన్యం వచ్చింది। ప్రతిరోజు ఒక కొత్త రూపాన్ని పూజించడం ద్వారా మన జీవనంలో ధైర్యం, శాంతి, సంపద, జ్ఞానం వంటి శక్తులను పొందుతామని విశ్వాసం। పురాణాల ప్రకారం మహిషాసురుడనే రాక్షసుడు భూమ్మీద అనేక కష్టాలు సృష్టించాడు। అప్పుడే దేవతల శక్తులు కలసి దుర్గాదేవిని సృష్టించాయి। ఆమె 9 రాత్రులు మహిషాసురునితో యుద్ధం చేసి 10వ రోజు విజయాన్ని సాధించింది। ఆ విజయమే విజయదశమి। ఈ జ్ఞాపకార్థంగానే ప్రతి సంవత్సరం నవరాత్రులు ఘనంగా జరుపుకుంటారు। కరీంనగర్ జిల్లాలోని గంగాధర గ్రామంలో ప్రతి సంవత్సరం ఈ శోభాయాత్ర జరుగుతోంది। అమ్మవారి విగ్రహాన్ని పెట్టి ప్రతిరోజు మహిళలు గ్రామ ప్రజలు ఉదయం సాయంత్రం పూజలు నిర్వహిస్తారు। పండుగ ప్రారంభం కాని ముందు రోజే అమ్మవారిని అద్భుతంగా అలంకరిస్తారు। పూలతో, దీపాలతో, ఆభరణాలతో సింగారించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు। అనంతరం శోభాయాత్రను ప్రారంభిస్తారు। గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో హారతులు పట్టుకుని పాటలు పాడుతూ అమ్మవారిని ఊరేగిస్తారు। ఇంటింటికి వెళ్లి ఆశీర్వాదాలు అందిస్తారు। వీధులన్నీ దీపాలతో, బాటికలతో, అలంకరణలతో మెరిసిపోతాయి। శోభాయాత్రలో భవాని స్వాములు మహిళల మంగళహారతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి। పూలతో నిండిన మండపం, సంగీత బృందాలు, డోలు, వాద్యాలు కలిసి ఒక ఉత్సవ వాతావరణాన్ని సృష్టిస్తాయి। శోభాయాత్రలో మహిళల పాత్ర అత్యంత ముఖ్యమైనది। వారు హారతులు పట్టుకుని భక్తి గీతాలు పాడుతూ ముందుండి నడిపిస్తారు। ఈ విధంగా మహిళలు గ్రామంలో ఐక్యత, శక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీకలుగా నిలుస్తారు। శోభాయాత్రలో కోలాటాలు, నృత్యాలు, భజనలు, బజాలు వినిపిస్తాయి। పిల్లలు, యువకులు కలిసి పాటలు పాడుతూ, ఆడుతూ ఉత్సాహంగా పాల్గొంటారు। ఇది కేవలం పూజ మాత్రమే కాదు, ఒక సాంస్కృతిక వేడుక కూడా। ప్రదక్షిణ అనంతరం శోభాయాత్ర చివర్లో అమ్మవారి ప్రతిమను పవిత్ర జలాశయంలో నిమజ్జనం చేస్తారు। ఇది భక్తులకు విడిపోవు క్షణం అయినా, అమ్మ మళ్లీ వచ్చే ఏడాది తప్పక వస్తుంది అన్న ఆనందంతో ముగుస్తుంది। ఈ శోభాయాత్ర మనకు ఐక్యత, భక్తి, శక్తి అనే 3 ముఖ్యమైన విలువలను నేర్పుతుంది।
గ్రామస్తులు కలిసి భక్తి వాతావరణంలో పాల్గొని చిన్న పెద్ద అందరూ ఒకే కుటుంబంలా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఇదే గంగాధర గ్రామంలోని దుర్గమ్మ శోభాయాత్ర చరిత్ర, విశిష్టత. భక్తితో చేసిన పూజలు ఎల్లప్పుడూ మంచి ఫలితాన్నే ఇస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే శంకరి ప్రతిమ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై భవానీ, జై దుర్గమ్మ తల్లి.